హాస్పిటల్లో భూమి స్పృహ లేకుండా ఉంటుంది. అదే సమయానికి తనకి స్పృహ వస్తుంది. అపూర్వ వేసిన ప్లాన్ ప్రకారం సూర్య ఆ ప్లాన్ని అమలు చేయడానికి హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. ఈలోపు భూమికి మెలకువ వస్తుంది. చరచంద్ర వచ్చి ఇక తన కూతురు దగ్గర తల నుమురుతుండగా స్పృహ వచ్చిన భూమి బావ ఎక్కడ నాన్న అడుగుతుంది. అప్పుడు వెంటనే సూర్య చూసి ఇప్పటికి కూడా తన భావనే కలవరిస్తుంది అనే విధంగా అనేసరికి వెంటనే డాక్టర్ పిలుస్తున్నాడని శరత్చంద్రను డాక్టర్ దగ్గరికి పంపించిన తర్వాత సూర్య గగన్ ఎక్కడా అని చెప్పేసి అడుగుతుండగా పాపం జలపాతంలో పడి చచ్చిపోయాడు అని చెప్పేసరికి భూమి గుండెలు పగిలిపోతాయి. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. నిజం భూమి, నువ్వు ప్రేమించిన గగన్ మూడు ముళ్ళు వేసుకున్న ఆ బంధం విడిపోయింది. ఇప్పుడు నీ భర్త చనిపోయాడు, జలపాతంలో పడి చనిపోయాడు అనేసరికి వెంటనే చిరచంద్ర వస్తాడు. ఇక ఏంటమ్మా ఈ సూర్య చెప్పేది నిజమేనా? బావ చనిపోయాడా? అయ్యో నిజం తల్లి. ఇక నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తుండగా ఆ సమయంలో నేను నీ దగ్గరకు వచ్చాను, కానీ ఇక కోపం మీద షూట్ చేశాను. అందుకనే ఇక గగన్ అక్కడికక్కడ జలపాతంలో పడిపోయాడు అనేసరికి భూమి స్పృహ తప్పుతుంది. ఒక్కసారిగా డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి పిలిచేసరికి డాక్టర్లు వస్తారు. ఏమైంది సార్, ఒకసారి చూడండి. ఇక తనని చూసి తనకి ఏదైనా ఇక భయమైన విషయం చెప్పారా? అంత కోలుకునే సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా అలా చెప్పడం వల్ల తను అన్కాన్షన్లోకి వెళ్ళిపోయింది. కాసేపటి దాకా తనకి మెలకువ రాదు, మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పేసరికి బయటకు వచ్చి చరచంద్ర బాధపడుతుండగా భూమి తన కళ్ళలో గగన్ పక్కన వచ్చి వెంటనే ఇక బావా, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు కదా, నా పక్కనే ఉన్నావు కదా, చూడు ఆ సూర్య ఎలా మాట్లాడుతున్నాడు, వాని ప్రాణాలు తీయి బావా, నువ్వు చచ్చిపోయాన్న మాట వింటుంటే నాకు భయం వేస్తుంది అనే విధంగా భూమి తన భర్త తల నుమురుతూ మాట్లాడుతూ ఉంటుంది. నేను ఎందుకు చనిపోతాను? నీ ప్రేమకు దూరంగా ఉండి నేను బ్రతకగలనా? ఇప్పటికీ బ్రతకలేను. మరో జన్మంటూ ఉంటే నువ్వే నా భార్య. ఒకవేళ నేను చనిపోయినా కూడా మళ్ళీ తిరిగి అదే రూపంలో నీ ముందుకు వచ్చి నీ ప్రేమను పొందుతాను. ఆ మాట అనకు బావా. ఎప్పటికీ మనకి జన్మ జన్మల బంధం, ఎప్పుడు మనని ఏ దేవుడు కూడా విడదీయలేదు అని చెప్పేసి ఒక్కసారిగా ఉలిక్కిపడి భూమి కూర్చుంటుంది. మరి ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం.